అన్నా అన్నా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నేను చిలువేరు శ్రీకాంత్ కరీంనగర్ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. మరింత అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ప్రత్యేకంగా జైభీం తెలియజేస్తూ మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి 3% ఉన్నటువంటి రెడ్డి వెలమలు అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి అదేవిధంగా 97% కలిగినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అణగారిన వర్గాల ప్రతినిధి పార్టీ అయినటువంటి ధర్మ సమాజ్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా ఇది మనం పేర్కొనవచ్చు. ఒకసారి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులకి ఉద్యోగులకి మేధావులకి ఒక విజ్ఞప్తి. మనము 1950 జనవరి 26న మన తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది 190 మంది ప్రజలకి మరి స్వాతంత్రం వచ్చింది. అలాంటి అంబేద్కర్ గారు తన ఓటకు సాధించడం కోసం తన భార్య పిల్లను కూడా పోగొట్టుకొని మరి తన 40 సంవత్సరాల పోరాటంలో మన చేతికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది. ప్రధానంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలలో మీ తలరాతలు మార్చుకోవడానికి ఒక యుద్ధం వస్తుంది. అది ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ యుద్ధాన్ని ఎదుర్కొని మరి అణగారిన వర్గాలైనటువంటి అన్నదమ్ములుగా బీసీ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏకమై మరి వాళ్ళ ఓటును వినియోగించుకొని ఈ ఓటు అనే ఆయుధంతో 3% లేనటువంటి ఈ దొరలకి బుద్ధి చెప్పి అధికారంలోకి రావాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన చేతికి ఓటుకి ఇవ్వడం జరిగింది. మరి ఆ ఓటు చైతన్యాన్ని ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ ఏ నాయకుడు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఓటుకి ఇచ్చినటువంటి విషయాన్ని చెప్పకపోవడం అనేది సిగ్గుచేటు. ఒకవేళ ఆ విధంగా చెప్తే మరి మా తండ్రి అంబేద్కర్ ఓటుకి ఇచ్చింది కదా మీకేం పని అని మనం ప్రశ్నిస్తామని చెప్పేసి ఈ దొరలు ఎవరు కూడా మనకి ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ ఇచ్చినటువంటి విషయాన్ని చెప్పకుండానే దాస్తారు. మరి దీన్ని మనం గ్రహించాలి. అంబేద్కర్ ఓటుకి ఇచ్చింది అణగారిన వర్గాల అధికారంలోకి రావాలని. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 3% లేని వాళ్ళు అటువంటిది చట్టసభలో కూర్చున్నప్పుడు మరి వాళ్ళు 97% మంది ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారో మరి విద్యావంతులు మేధావులారా ఒకసారి ఆలోచించండి. మరి ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చిలువేరు శ్రీకాంత్ అన్నటువంటి నేను మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి మద్దతుతోటి మరి మీ అందరి ప్రతినిధిగా నేను మరి చట్టసభలలో పార్లమెంట్లో కనుక నా గొంతుకగా మరి ప్రతి సమస్య మీద మన పేద ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడడానికి మీ విలువైనటువంటి ఓటుని ధర్మ సమాజ్ పార్టీ గుర్తు అయినటువంటి చెప్పుల గుర్తుకి మీ అమూల్యమైనటువంటి ఓటు వేయాలి. సీరియల్ నెంబర్ 9. మరి మీరందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, మాన్యవర్ కాన్షీరామ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, కొండ లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారలమ్మరావులు అయినటువంటి మన బహుజన మహాపురుషులను ప్రేరణగా తీసుకొని వారందరి స్ఫూర్తి పోరాటాలని కొనసాగింపుగానే పుట్టినటువంటి ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి మీరందరూ ధర్మ సమాజ్ పార్టీకి ఓటేసినట్లయితే రానున్న రోజులలో తెలంగాణ గడ్డ మీద బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి నిజమైన నికర్సైన నాయకుడు కేవలం విశారదన్ మహారాజ్ మాత్రమే. కాబట్టి మీరంతా ఆ విధంగా భాగస్వాములమై ధర్మ సమాజ్ పార్టీలో భాగస్వాములమై రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద మన బహుజన రాజ్యాన్ని సాధించడంలో మీ వంతు పాత్రగా పాల్గొంటారని తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి ఓటుని ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు వేయాలని మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ జై భీమ్, జై కాన్షీరామ్, అందరికీ నమస్కారం.